ఉదయం పాలు చూడడం శుభప్రదంగా భావిస్తారు. పాలు మరుగుతున్న సమయంలో అవి బయటపడడం కూడా శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల ఇంట్లో ఆనందం, శాంతి లభిస్తాయంటారు. మరోవైపు పాలు చేజారి కింద పడడం చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది. పాలు కింద పడడం అంటే రానున్న కాలంలో ఏదో ప్రమాదం జరుగుతుందని సంకేతంగా భావిస్తారు. అందుకే పాలు చిందించడం చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది. ఇది అనేక మంచి, చెడు శకునాలను కలిగి ఉన్న వస్తువు. కత్తి చేతుల నుంచి కింద పడడం అశుభంగా పరిగణించబడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు దారితీస్తుంది. నవజాత శిశువు దిండు కింద కత్తిని ఉంచడం శుభప్రదం. ఎందుకంటే ఇది బిడ్డను దుష్ట శక్తుల నుంచి రక్షిస్తుంది. ఎవరైనా మీకు కత్తిని బహుమతిగా ఇస్తే అది దురదృష్టకరం. ఇంట్లో గాజు లేదా అద్దం పగలడం దురదృష్టకరం. ఒక అద్దం లేదా ఏదైనా గాజు వస్తువు చేతుల నుంచి జారి విరిగిపోతే అది అశుభంగా పరిగణించబడుతుంది. పగిలిన అద్దంలోకి చూసుకోవడం కూడా చెడ్డ శకునమే. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం దురదృష్టకరమని భావిస్తారు. మరోవైపు ఇంట్లో చిన్నపిల్లలు అకస్మాత్తుగా చీపురు పట్టుకుని ఇంటిని ఊడ్చడం ప్రారంభిస్తే ఇంటికి అనుకోని అతిథి రాబోతున్నాడని అర్థం చేసుకోవాలట.